సో మై డియర్ బంగారమ్స్, వీడా VX2 ఒక షార్ట్ రివ్యూ కోసం సుస్వాగతం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక బ్యాటరీ ప్యాక్ మనం చూసినట్లయితే 3.4 kWh బ్యాటరీ ప్యాక్ అండి. మనకి 2 బ్యాటరీస్ లభిస్తాయి, రిమూవబుల్ బ్యాటరీస్. మీరు ఇంటికి తీసుకెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు. అది ఒక పెద్ద కన్వీనియన్స్ అనమాట. 1.7 kWhది 2 బ్యాటరీస్ లభిస్తాయి. సో టోటల్ అవుట్పుట్ అనేది 3.4 kWh బ్యాటరీ ప్యాక్ అనమాట. దీని ఒక రేంజ్ మనకి IDC రేంజ్ 145 km, ట్రూ రేంజ్ అనేది 100 km, విచ్ ఇస్ వెరీ వెరీ యూజబుల్. అట్ ద సేమ్ టైం టాప్ స్పీడ్ అనేది మనకి దగ్గర దాపు 80 km/h టాప్ స్పీడ్ వస్తుంది. సో దానివల్ల మనకి యూజబుల్ టాప్ స్పీడ్ అంటే ఓవర్టేకింగ్ పవర్ అంతా బాగుంటుంది. దీంట్లో ఒక బూస్ట్ మోడ్ కూడా ఉంది, అది ఎలా పనిచేస్తుంది మెయిన్ వీడియోలో చూడండి. ఇప్పుడైతే జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను మీకు. లైటింగ్ చాలా బాగుంది. DRLs అనేది వీకేర్ DRLస్తో పాటు వస్తుంది మనకి. అండ్ వెనకాల స్టాప్ ల్యాంప్ చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ ఫెండర్ నాకు తెలిసి ఫ్రంట్ మెటల్ ఫెండర్ అనేది లభిస్తుంది. టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి, 12-inch వీల్స్ ఉన్నాయి, అలాయ్ వీల్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్, చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ మనకి PMSM మోటార్ అనేది స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ మోటార్ అనేది వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ టైల్ ల్యాంప్ అనేది ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. ఇక్కడ స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ మనకి PMSM మోటార్, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్, 6 kW పీక్ పవర్ అవుట్పుట్, 25 Nm టార్క్. అండ్ ఎప్పుడు టాప్ స్పీడ్ 80 km/h. ఇక్కడ మంచి స్పీడో కన్సోల్ అనేది ఉంది. ఈ డీటెయిల్గా నేను మెయిన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చూడమని మనవి చేస్తున్నాను. ఈకో మోడ్లో మనకి 83% స్టేట్ ఆఫ్ ఛార్జ్కి ఆల్మోస్ట్ 83 km రేంజ్ అనేది లభిస్తుంది. అదేవిధంగా 83% బ్యాటరీ ఛార్జ్కి మనకి రైడ్ మోడ్లో 62 km రేంజ్ లభిస్తుంది. అండ్ స్పోర్ట్ మోడ్లో 55 km రేంజ్ అనేది లభిస్తుంది. దీనిలో రివర్స్ మోడ్, పార్కింగ్ మోడ్ కూడా ఉంది. అండ్ రీజన్ యూజ్ చేయడానికి మీరు జస్ట్ థ్రాటిల్ రివర్స్ చేస్తే చాలు, రీజన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ చూడండి, నేను సైడ్ స్టాండ్ అయ్యగానే మోటార్ ఆటో ఆఫ్ అయిపోయింది. మంచి సేఫ్టీ ఫీచర్ అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ నావిగేట్ చేయడానికి జాయిస్టిక్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చారు. హై బీమ్ ఫ్లాషర్ ఉంది, హ్యాజర్డ్ లైట్ స్విచ్ కూడా ఆఫర్ చేశారు. చాలా చాలా మంచి ఫీచర్ అనమాట. సో దీనిలో బ్యాటరీ యాజ్ అ సర్వీస్ ఆప్షన్ కూడా ఉంది. సో నేను చెప్పినట్టు దీని ఒక ధర 1 lakh rupees మీరు నార్మల్గా ఫుల్ స్కూటర్ కొనేస్తే. లేదు BAS బ్యాటరీ యాజ్ అ సర్వీస్ మాడ్యూల్ అంటే మీకు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ లెక్క మీరు మంత్లీ బిల్ పే చేస్తాను అని అనుకుంటే, ఎంత మీరు రైడ్ చేస్తే అంత పే చేస్తాను అనుకుంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 800 rupees ప్లాన్ ఉంది, 1600 rupees ప్లాన్ ఉంది, 2400 rupees ప్లాన్ ఉంది. 2400 rupees ప్లాన్ మీరు 24 months పే చేస్తే అరౌండ్ 90 paise per kilometer మీ యొక్క రన్నింగ్ కాస్ట్ అనేది వస్తుంది. సో అలా చూస్తే కూడా చాలా చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా, చాలా యూజబుల్గా, ప్రాక్టికలీ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ EV స్కూటర్గా ముందుకు వస్తుంది వీడా VX2 ప్లస్.